హలో అండి. ఇదైతే కల్లు కాదు, కూల్ డ్రింక్ కాదు, అలాగే సోడా కూడా కాదు. ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న పైనాపిల్ డ్రింక్. నేను ట్రై చేశాను. ఇదైతే ఎలా ఉందో, దీని పేరేం పెట్టాలో మీరే చెప్పండి. దీనికోసం పైనాపిల్ ఒకటి మీడియం సైజ్ తీసుకుని నీట్‌గా కడగాలి. ఎందుకంటే మనం తొక్కలతో సహా వాడతాం కాబట్టి. కడిగిన తర్వాత పైన గ్రీన్ పార్ట్ తీసి ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ, గాజు సీసా కానీ, మట్టి కుండ కానీ ఉంటే దాంట్లో వేసుకొని తర్వాత 8 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 4 ఇంచుల అల్లంని ఇలా ముక్కలు కట్ చేసుకొని పైనాపిల్ ముక్కలలో వేసి 100 గ్రాముల బెల్లం తురుము కానీ పంచదార కానీ వేసుకుని దీంట్లోనే 1.5 అంటే 1.5 కన్నా తక్కువ లీటర్ల నీళ్ళని, గోరువెచ్చని నీళ్ళని వేసుకోవాలి. చల్ల నీళ్ళు కాదు. గోరువెచ్చని వేసిన తర్వాత పైన కర్చీఫ్ కానీ క్లాత్ కానీ పెట్టి ఇలా రబ్బర్తో కానీ ఏదైనా దారంతో కానీ ముడి వేసుకుని దీన్ని 3 రోజులు పక్కన పెట్టాలి. రోజు ఒకసారి మాత్రం తీసి కలుపుకోవాలి, లేదంటే పాడవుతుంది. కలిపి 3 రోజుల తర్వాత తీస్తే చూడండి మనకి ఇలాగా నురగగా ఉంటుంది. ఈ టైంలో మనకి వీలైనంత బాగా కలిపితే మనకి ఆ లిక్విడ్ అంతా కూడా చక్కగా వాటర్లోకి దిగుతుంది. కలిపిన తర్వాత ఇలాగ వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత చూడండి మనకి జ్యూస్ ఇలా రెడీ అయింది. దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ పోసుకోండి. నేనైతే థమ్స్అప్ బాటిల్లో పోస్తున్నాను. పోసిన తర్వాత మనకి 2 ఇంచులు గ్యాప్ ఉండేలాగానే పోయాలి, లేదంటే గ్యాస్ ఫామ్ అయి పగిలిపోతుంది. ఇలా పోసిన తర్వాత దీన్ని ఒక రోజు పక్కన పెట్టేసేయండి, రూమ్ టెంపరేచర్లో, ఫ్రిడ్జ్లో కాదు. ఒక్క రోజు తర్వాత మూత తీసి చూస్తే మనకి చూడండి ఎలా వచ్చిందో. నేనైతే పైనాపిల్ సోడా అని పెట్టాను దీనికి పేరు. ప్రెగ్నెన్సీ వాళ్ళు 5 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం అస్సలు తాగకండి, అంత మంచిది కాదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా తాగకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.